జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక్క నిమిషం ధైర్యం చేస్తే జీవితాన్ని ముగించుకోవచ్చనుకుంటే ప్రతి నిమిషం ధైర్యం చేస్తే జీవితాన్నే గెలవచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 6, 2025 శుక్రవారం. తిథి ఏకాదశి, తెల్లవారుజామున 4:47 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం హస్త, ఉదయం 6:34 వరకు. తదుపరి చిత్త. యోగము వ్యతిపాతము, ఉదయం 10:13 వరకు. తదుపరి వర్యాన. కరణం వణిజ, మధ్యాహ్నం 3:31 వరకు. తదుపరి విష్టే, తెల్లవారుజామున 4:47 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం మధ్యాహ్నం 2:36. చంద్రాస్తమయం రాత్రి 2:27. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 5 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:32 నుండి 1:25 వరకు. వర్జము మధ్యాహ్నం 3:36 నుండి 5:24 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:26 నుండి 4:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 6:13 వరకు. తిరిగి సాయంత్రం 5:25 నుండి 7:10 వరకు. జూన్ 6 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి. తెల్లవారుజామున 4:47 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. హస్త నక్షత్రం ఉదయం 6:34 వరకు ఉంటుంది. తదుపరి చిత్త. ఇది కూడా మంచి నక్షత్రమే. అయితే ఉదయం 10:13 వరకు ఉన్న వ్యతిపాత యోగం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఉదయం 10:13 తర్వాత నుండి తెల్లవారుజామున 4:47 వరకు, అంటే ఏకాదశి తిథి ఉన్నంత వరకు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ సమయం మధ్యలో ఏవైనా దుర్ముహూర్తాలు వస్తే కనుక ఆ దుర్ముహూర్తాలు పోను మిగిలిన సమయాన్ని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 8:06 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 8:06 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 8:06 వరకు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, కరకాటకం, కన్యా, వృచ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం హనుమంతుడి జనన లగ్నం కరకాటక లగ్నం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, హనుమంతుడు ఏ యోగంలో జన్మించాడు? కామెంట్స్లో తెలపండి. నిర్జల ఏకాదశి, జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించిన రోజు కనీసం మంచినీరు కూడా త్రాగకుండా వ్రతం ఆచరించి మరునాడు పారణ చేయడం వలన సకల శుభములు కలుగుతాయని నమ్మకం. గాయత్రి జయంతి 1674వ సంవత్సరంలో మరాఠా సామ్రాజ్య స్థాపకులు ఛత్రపతి శివాజీ గారికి పట్టాభిషేకం జరిగిన రోజు. తెలుగు సినీ నటులు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యులు దగ్గుపాటి రామానాయుడు గారి జయంతి. రేడియో, నాటక కళాకారులు, సినీ హాస్య నటులు సుత్తి వీరభద్రరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 6 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మిథున రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మకర రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.